అట్లాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదు. అమలు చేయకుండా ప్రజా వ్యతిరేకంగా వివరిస్తే ఆ ప్రభుత్వాన్ని గద్దె దించారు. కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసింది, 6 గ్యారెంటీలు చెప్పింది. వాటిని అమలు చేసేటటువంటి దాంట్లో నిధులు కేటాయింపులు జరగడం లేదు. 1 సంవత్సరం అయ్యేలోగానే ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. అంతకుముందు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను ఇవ్వలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పి 1 సంవత్సరం అయింది, ఇప్పటివరకు రాలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలు ఇళ్ల స్థలాలు లేని, ఇండ్లు లేనటువంటి పేదలు ఉన్నారు. మరి పోయిన సంవత్సరం ఎన్నికలు వచ్చినప్పుడు, ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు? ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇస్తా అన్నాడు ఇండ్లు. మొత్తం 4.5 లక్షల ఇండ్లు ఇస్తానన్నాడు. పాలేరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయా? దళితులకు ఎక్కడైనా ఇండ్లు ఇచ్చారా? మనకేమైనా ఇవ్వలేదు కదా. ఎందుకు ఇవ్వలేదు అడుగుతున్నాను నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. ఎందుకు ఇచ్చినటువంటి హామీ అమలు జరగలేదు? ఇల్లు లేనటువంటి పేదలంతా కూడా ఉంటే వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కదా. అందుకే కదా నీ కోట్లేసి అధికారం ఇచ్చింది. నువ్వు కూడా సంవత్సరం అయినా కూడా ఇల్లు ఇవ్వలేదంటే నీవు ఇలాంటి విధానం అనుసరిస్తే తప్పకుండా కేసీఆర్కు పట్టిన గతే నీకు కూడా పడుతుంది కదా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను నేను. అలాగే దళితులకు సంబంధించినటువంటి సప్లాన్ అమలు జరగడం లేదు ఈ రాష్ట్రంలో కూడా. దళితులకు సంబంధించినటువంటి సప్లాన్ అమలు జరగడం లేదు. మన జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయింపులు చేసినా అవి ఖర్చు పెట్టడం లేదు. పోయిన సంవత్సరం 28,000 కోట్ల రూపాయలు దళితుల కోసం ఖర్చు పెడతానన్నాడు, కానీ ఖర్చు పెట్టలేదు. ఆ డబ్బులు ఇతర రంగాలకు దారి మళ్లిస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకు మళ్లిస్తున్నావు? దళితులు అభివృద్ధి అయిపోయారా? వాళ్ళకి డబ్బులు అవసరం లేదా? ఆ నిధులు ఎందుకు వేరే వాళ్ళకు మళ్లిస్తున్నావు? ఇప్పుడు పెట్టేటటువంటి బడ్జెట్లోనైనా కోత పెట్టినటువంటి దారి మళ్లించిన నిధులతో పాటు ఇప్పుడు ఇచ్చే కొత్త బడ్జెట్లో దళితులకు రావాల్సినటువంటి, గిరిజనులకు రావాల్సినటువంటి డబ్బులు కేటాయించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా జరగకపోతే కేవీపీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీసుకుంటది. ఆ తర్వాత జరిగేటటువంటి పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. విద్య వ్యాపారంగా మారింది. విద్య అంతా ప్రైవేట్ రంగంలో ఉంది. పేద కుటుంబాలు కూడా ప్రైవేట్లకు పంపిస్తేనే ఇంగ్లీష్ వస్తుందేమో, మా పిల్లాడు బాగవుతాడేమో, మంచి చదువు వస్తేనే కదా వాడి బతుకు మారుతుందని కూలీ చేసేటటువంటి పేద కుటుంబాలు కూడా ప్రైవేట్ స్కూళ్ళకి పంపుతున్నారు. ఎందుకు ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరచకూడదు? ఎందుకు సౌకర్యాలు మెరుగుపరచకూడదు? ఎందుకు టీచర్లను కేటాయించకూడదు? ఎందుకు అక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ప్రైవేట్ రంగానికి లేకుండా ప్రభుత్వ రంగంలోనే అందరికీ ఉచితంగా విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా. ఎందుకు విద్యను వ్యాపారంగా జరగడానికి అవకాశం ఇస్తున్నారు? సంవత్సరానికి ప్రైవేట్ రంగంలో ఉండేటటువంటి విద్యా సంస్థలకు తక్కువ అంటే 30,000 కోట్ల రూపాయలకు పైగా ఈ పేద వర్గాల నుంచి, ఈ సామాన్యమైనటువంటి ప్రజల నుంచి దోచుకుంటున్నారు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలంతా కూడా. అదే ప్రభుత్వ రంగంలో ఉంటే, ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా నాణ్యమైనటువంటి విద్య అందిస్తే, అన్ని సౌకర్యాలు అక్కడే ఉంటే ఈ 30,000 కోట్ల రూపాయల దోపిడీ కావు కదా ప్రజలవి. అది ప్రభుత్వాన్ని వల్ల ప్రజలకు మేలవుతుంది కదా. విద్య వ్యాపారంగా మారుతుంది. విద్య వ్యాపారం ఉండకూడదు. విద్య అంతా కూడా ఉచితంగా ఉండాలా. దానికోసం ప్రైవేటు విద్యను అరికట్టి, ఆ ఫీజులను అరికట్టి విద్యను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ రంగ విద్యను ప్రోత్సహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మనం. అందులో దళితులు, అనగారిన వాళ్ళు, పేదవాళ్ళకి ఎక్కువ ఉపయోగం జరుగుతుంది. వైద్యం వ్యాపారంగా ఉంది, దానికి నిధులు కేటాయించడం లేదు. వైద్యం అంతా కూడా డబ్బున్న వాళ్ళకే పరిమితం అవుతుంది, విద్యకు కేటాయించడం లేదు. మహిళా అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదు. గ్రామీణ అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదు. దళిత వార్డుల అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదు. దళిత వార్డులు చిన్నగా ఉంటున్నాయి, జనాభా ఎక్కువ ఉంటుంది, వాడ తక్కువ ఉంటుంది. జనాభా ఊర్లో ఎక్కువ ఉంటుంది, కానీ ప్రాంతం చూస్తే తక్కువ ఉంటుంది. చిన్న స్థలాల్లోనే మన ఇండ్లు ఉంటాయి. 1-2 రూముల్లోనే కుటుంబాలు గడుపుతాయి. ఆ ఇండ్లు కూడా సరిగా ఉండవు, సరైనటువంటి సౌకర్యాలు ఉండవు. మంచి డైనింగ్ హాల్ మనకు ఉండదు, మంచి బెడ్రూమ్ మనకు ఉండదు, మంచి వచ్చినటువంటి వాళ్ళు కూర్చోవడానికి విజిటింగ్ రూమ్ ఏమి ఉండదు, చుట్టూ కాంపౌండ్ ఏం మనకు ఉండదు, మంచి నల్లా ఉండదు, మంచి కరెంట్ ఉండదు, మంచి అవకాశాలు ఉండవు, మంచి వాతావరణం ఉండదు. మురికి కాలువల పక్కన, మన వాసన పక్కన ఊరు నీళ్ళంతా కూడా దళిత వాడకొస్తుంటే ఆ మురుగు కాలువల పక్కలనే మన ఇండ్లు ఉంటాయి. హైదరాబాద్లో అయితే మూసీ నది పక్కలో ఉంటాయి. మరి దళిత వాడల అభివృద్ధి కోసం ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా లేదా? ఎందుకు దళిత వాడలను అభివృద్ధి చేయరు? ఎందుకు మంచి వాతావరణంలో ఇండ్లు కట్టరు దళితులకు? ఎందుకు డబుల్ బెడ్రూమ్లు కట్టరు? ఎందుకు సౌకర్యాలు ఉండేటట్టుగా చేయరు?
ఎందుకు అన్ని సౌకర్యాలు ఉండేటటువంటి పద్ధతుల్లో దళితులు కూడా జీవనం కొనసాగించడానికి కావలసినటువంటి చర్యలు ఎందుకు తీసుకోరు? అందుకే కేవీపీఎస్ గా డిమాండ్ చేస్తున్నాం ఈ బడ్జెట్ లో, ఈ సంవత్సరం పెట్టబోయేటటువంటి బడ్జెట్ లో దళిత వాడల అభివృద్ధి కోసం కనీసం 2,000 కోట్ల రూపాయలైనా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలి సపరేట్ గా దళిత వాడల కోసం. కమ్యూనిటీ హాల్ ఉండవు, మనకు కూర్చొని మాట్లాడుకోవడానికి ఉండదు. ఈ పాలేరు నియోజకవర్గంలోనే ప్రతి గ్రామంలో కమ్యూనిటీ హాల్స్ పాడుబడి ఉన్నాయి, పని పూర్తి కాకుండా ఉన్నాయి, పడిపోయినటువంటి ఉన్నాయి, కట్టకుండా మధ్యలో ఆగిపోయినట్టు ఉన్నాయి. దాదాపు 100 గ్రామాల్లో అలాంటి పరిస్థితి ఉంది. ఎందుకు నిధులు కేటాయించరు? ఎందుకు కమ్యూనిటీ హాల్ బాగుపరచరు? ఎందుకు దళిత వాడల్లో సౌకర్యాలు ఉండేటట్టుగా చూడరు? అక్కడ ఒక క్రీడా స్థలం ఉండేటట్టుగా ఎందుకు చూడరు? అక్కడ ఒక లైబ్రరీ ఉండేటట్టుగా ఎందుకు చూడరు? అక్కడ మంచి వాతావరణం ఉండేటట్టుగా ఎందుకు చూడరు? మంచి సౌకర్యాలు ఉండేటటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చేటట్టుగా ప్రభుత్వం బాధ్యత కదా. ఇవి మనం ప్రశ్నించకపోతే ఎన్నడికి మారవు. మనం ప్రశ్నించకపోతే, అడగకపోతే, ఉద్యమించకపోతే ఎన్నడికి మారవు. అందుకే మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కేవలం కొన్ని సంక్షేమ పథకాల వరకే పరిమితమైతే మన బతుకులు మారవు. అందుకనే ఏ ప్రభుత్వమైనా మన కోసం ఏం చేస్తుంది, ఎలాంటి వైఖరి తీసుకుంటుంది, ఎట్లా నిధులు కేటాయిస్తుంది, ఎట్లా ఖర్చు పెడుతుంది అనేటటువంటి విధానాలను బట్టి మనం చూడాల్సి ఉంటుంది. అందుకే ఆ రూపంలో ఈ మొత్తం రాష్ట్ర బడ్జెట్ లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు అనుగుణంగా నిధులు కేటాయించి, దళిత గిరిజన వాడల అభివృద్ధి కోసం నిధులు కేటాయించి, సంక్షేమ ఆస్తులను మెరుగుపరచడానికి, మెస్ ఛార్జీలు పెంచడానికి తగినటువంటి చర్యలు తీసుకొని ఈ రంగాల్లో అభివృద్ధి చేసేటటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతూ, ఆ క్రమంలో భాగంగానే కేవీపీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జిల్లా మహాసభలు, అట్లాగే మండల మహాసభలు, డివిజన్ మహాసభలు జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే కమిటీలంతా కూడా ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు ఉద్యమాన్ని నడపడానికి ఈ కార్యాచరణ ప్రణాళిక అనేటటువంటి తీసుకుంటుంది. అది మొట్టమొదటగా ఈ పాలేరు నియోజకవర్గంలోనే ప్రారంభమైంది తెలంగాణలో. ఇక్కడ ప్రారంభమైందంటే తెలంగాణ మొత్తం అంటుకోవాలా, తెలంగాణ మొత్తం ఉద్యమం రగలాలా. అలాంటి ఉద్యమాన్ని నడపడానికి మీరందరూ కూడా